ఓం నమో వెంకటేశాయ. నిన్న చెప్పుకున్న పార్ట్ 1 నుంచి పార్ట్ 2 కంటిన్యూషన్ అండి. వ్యాస మహర్షి మనకు 7 శనివారాల వ్రతం గురించి ఇలా చెప్పారనమాట. అది కూడా మార్కండేయ పురాణంలో. ఏంటి అంటే, ఆదిలో 6 ముఖాలతో కుమారస్వామి రూపంలో ఉన్న శ్రీహరి కలియుగంలో ఒక ముఖం కలవాడే వెంకటేశ్వరుడుగా అవతరించాడు. సర్వ ప్రాణులలోనూ చైతన్య స్వరూపి అయి సరస్వతీదేవి కూడా ఈ వెంకటేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అంతేకాదు, శనివారం నాడు నియమ నిష్టలతో శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించే వారికి అన్ని కోరికలు తీరుస్తుంది. అందుచేత ఈ శనివార వ్రతం చాలా ముఖ్యమైనది. ఇది పరమసత్యము, ఇందులో సందేహం అనేదే లేదు. శంకరాచార్యుల వారికి వెంకటేశ్వరుడు బాలాదేవిగా కనిపించాడు. అందుకే బాలాజీ అని కూడా ఈ స్వామిని పిలుస్తారు. అందుచేత ఈ శనివార వ్రతం చేసి భక్తుల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలి అనేది స్వామివారి